గాయస్ ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉన్నాం, ముంబై ఎయిర్పోర్ట్. రష్యాకి వెళ్తున్నాము. లాస్ట్ బ్లాగ్లో చెప్పుకుంటా, నెక్స్ట్ బ్లాగ్ రష్యాదే అని. ఆ బ్లాగ్ ఇదే. సో మన ఫ్రెండ్స్ని మీట్ కానీ. I am from Gujarat. My name is Italia Dux. क्या बोला? Italia Dux. Italia Dux. Instagram का यूजर नेम नहीं पूछा. My name is Aryan Sirsad. I am from Maharashtra. Yes. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో టీం దగ్గరికి వెళ్తున్నాం. टीम ने मीट आई. No. नहीं, गाली थोड़ी ना दे रहा मैं. Only speak in English. Sorry, गुजराती नहीं. गुजराती तो मेरे को कुछ नहीं आता. चल जाके सर से पूछते. No. Okay. पूछ क्या? भाई लो भाई कुछ बोलना है? कुछ बोलना है? Nothing लोग को. हाँ? What? कुछ बोलना है? I request to you कि गाइस लाइक शेयर सब्सक्राइब हिंदी में बोलो, इंग्लिश वाला तेलंगाना हमको नहीं आता. लाइक एंड सब्सक्राइब. मराठी आप भी महाराष्ट्र में आए हो ना, तो मराठी में बोलो. उन्हें सर एयरपोर्ट थोड़ी ना आता. गाइस ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉన్నాం. జెర్సీ వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఫ్లైట్ వచ్చేసి 2:30కి ఉంది. మేము ఇప్పుడు టైం వచ్చేసి 11:15. ఇంకా చాలా టైం ఉంది. లైక్ ఫ్లైట్కి చాలా టైం ఉంది. ఫ్లైట్ వచ్చేసి కనెక్టింగ్ ఫ్లైట్. ఈ నుంచి గాకా నుంచి రష్యాలో రేపు 12కి దిగుతాం. సో ఇప్పుడైతే వెళ్ళాలి. సో గాయస్ మన టీమిండియా కోచ్ అండ్ మన ప్లేయర్స్ అందరు ఉన్నారు అక్కడ. సో ఇప్పుడైతే ఫోటోషూట్ అవుతుందాడా. ద ఫోటోగ్రాఫర్, the students with coach Rahul sir. ఇప్పుడు వచ్చేసి మన విశాల్ సార్. సార్ హాయ్ बोलो. हेलो. మన टीम इंडिया कोच. सर कुछ बताना है? आपने बताया कि अभी चालू करेंगे. Hello guys, we are reached at Mumbai airport. And our flight is 2:35 p.m. Sorry, a.m. And we are go to Russia for ranking competition in Bandy. और ये हमारे गंगा प्रसाद, आप सब जानती होगी इसको. ये हमारा रिधन विजड़िया, ये हमारे सूरत का गांव का है. आप देख सकते हो. हाँ, नमस्ते गाइस. हेलो, मैं गुजरात से हूँ. आपका प्यारा डक्स टालिया. ये हमारे सर, आप देख सकते हो. गाइस ఇప్పుడు వచ్చేసి లైన్లో ఉన్నాము, చెక్ ఇన్ లైన్లో. చాలా పెద్ద లైన్ ఉంది. మన టీం వచ్చేసి ఇక్కడ ఉంది. చాలా బోరింగ్ అంటే చాలా బోరింగ్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లైన్లో వెయిట్ చేయాలి. గ్రూప్ చెకింగ్ కాబట్టి సపరేట్ సైడ్ నుంచి పిలుస్తారేమో అనుకున్నా. లైన్లోనే పెట్టిళ్ళు మమ్మల్ని. మా వల్ల ఆల్మోస్ట్ డబల్ అయింది లైన్. వెయిట్ చేయాలి, ఇంకా చాలాసేపు వెయిట్ చేయాలి చెకిన్లో. ఇంకా ఆల్మోస్ట్ ఒక 40 minutes చెకిన్లోనే పడేటట్టుంది. గాయస్ ఇప్పుడు వచ్చేసి చెకిన్ అయిపోయింది. చాలా టైం వేస్ట్ చేసేది ఇక్కడ. అండ్ ఇప్పటికి ఇంకా అయిపోలేదు చెకిన్. ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది. मेरा తెలుగు में होने के बाद हिंदी में बोलता. సో చాలా టైం వేస్ట్ అయింది ఇప్పటికైతే. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 కాబోతుంది. So guys, we got a boarding pass, 2 boarding pass, and ఒకటి ముంబై టు గాకు టు మళ్ళీ గాకు టు ముంబై 2 బోర్డింగ్ పాస్. బాకు టు మాస్కో. సో ఇప్పుడు వచ్చేసి మా టీమ్మేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా బోరింగ్ ఉంది అండ్ వీఆర్ సో టైర్డ్. అండ్ చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. देखते. कुछ बताना चाहता है? No. So guys, enjoy Russia. రష్యా లైక్ ఫ్లైట్కి వెళ్ళాక మళ్ళీ చేస్తా. గాయస్ ఇప్పుడు వచ్చేసి ఇమిగ్రేషన్ అయిపోయింది. స్టాంప్ పడ్డది పాస్పోర్ట్లో. సో ఫ్లైట్ వచ్చేసి బోర్డింగ్ టైం వచ్చేసి 1:45. ఇంకా ఒక 5 minutes ఉంది బోర్డింగ్ టైంకి. బోర్డింగ్ స్టార్ట్ చేస్తే బెటరే. ఫ్లైట్ వచ్చేసి 2:30కి ఉంది. సో ఇప్పుడు వెయిట్ చేయాలి. గాయస్ ఇప్పుడైతే ఫ్లైట్ రూపల్కి వెళ్తున్నాము. సో
సో బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్. సో ఫ్లైట్ వచ్చేసరి అనమాట. లోపలికి వెళ్తున్నాం, బోర్డింగ్ చేస్తున్నాం. సో ఈ నుంచి ఒక అరౌండ్ 3.5 hours జర్నీ. ఓకే బాయ్ గాయ్స్. 4:30 అవుతుంది. మంచిగా పడుకున్న లేపేళ్ళు. ఎందుకు అని చూస్తే ఫుడ్ అట. ఏం చేయాలి? పడుకున్న లేపేళ్ళు. సో ఏమి ఇచ్చిందా అని చూస్తే ఒక జ్యూస్. ఇదేదో ఫ్రూట్స్ అట. ఏం ఫ్రూట్స్ నాకు తెలియదు. అది తింటేమో తీయగా ఉంది. కొన్ని కిస్మిస్లు ఉన్నాయి అండ్ ఇవి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చిళ్ళు. అండ్ ఇట్లా ఏముందో తెలియదు. వెజిటేరియన్ అని ఉంది. వెజ్ లవ్ क्यों नहीं खा रहा ये? नॉन वेज. इधर क्या लिखा है बोल? इधर क्या लिखा है बोल? वेज पर इधर क्या? గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం గాకులో ఉన్నాము. ఏమంటారు, ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. ఇంకా 1.5 hour మిగిలింది. ఇటు నుంచి గాకు టు మళ్ళీ మాస్కో వెళ్తాం. మన గోల్ కీపర్, ఇండియన్ గోల్ కీపర్, నమస్తే, తమిళనాడు నుంచి. సో ఇప్పుడైతే ఫ్లైట్ కోసం వెయిటింగ్. ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయ్యాక వెళ్ళిపోడే. బాయ్ గాయ్స్. ఈ ఎయిర్లైన్ వచ్చేసి ఎయిర్లైన్ का नाम क्या? అజర్బైజాన్ ఎయిర్లైన్ ఇది. సో దీంట్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి దీంట్లో వైఫై లా కనెక్షన్కి ఇస్తాడు. ఆ వైఫై కనెక్ట్ చేసుకున్నాము. ఇంటర్నెట్ రాదు, డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లోకి వెళ్ళి మనం మూవీస్ చూసుకోవచ్చు. అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఏమి ఓపెన్ కావు. అంటే థర్డ్ పార్టీ యాప్స్కి నెట్ ఏం రాదు. ఓన్లీ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ వెబ్సైట్లో ఏ మూవీ అంటే ఆ మూవీస్ ఉన్నాయి చాలా, అవి చూడవచ్చు మనం. ఒక బెస్ట్ థింగ్ అనిపించింది గైస్. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1/2 hourలో ల్యాండ్ అవుతాం. అండ్ సీన్ ఏంటంటే వీళ్ళు ఫుడ్ ఇచ్చారు. అంటే ఏరోప్లేన్లో ఫుడ్ ఇచ్చారు. బట్ సీన్ ఏంటంటే దాంట్లో నో వెజిటేరియన్. అయితే బీఫ్ ప్లస్ చికెన్ ఉంది, అది మన తినమే. అండ్ ఆమ్లెట్ ఉందట. ఆమ్లెట్ తీసుకున్నా. దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. ఎట్లా తినాలి? సరే ఉప్పు ఇచ్చిళ్ళు, పెప్పర్ ఇచ్చిళ్ళు, అది వేసుకున్నా. దొడ్డు ఉప్పు ఉండే, ఏం చేయాలి? వేసుకుని ఏదో కొంచెం తిని పక్కకు పడేసిన. బట్ దాంతోపాటు బ్రెడ్ ఇచ్చుండే, రౌండ్ బ్రెడ్. దానికి జామ్ పెట్టుకుని తిన్నా. జామ్ కూడా ఇచ్చిండు గాయ్స్. ఇప్పుడు వచ్చేసి రష్యా వచ్చేసినాం. మాస్కోలో దిగినాము. దిగి ఒక 1 hour అవుతుంది. బ్లాగ్ చేయలే, కొంచెం కామెడీ సీన్స్ అయినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి బస్సులో కూర్చున్నాం. ఈ నుంచి మన 2.5 hours అట. ఈ నుంచి ఒక 2.5 hours జర్నీ అట రింక్ కాడికి, అంటే హోటల్ కాడికి. సో దాని తర్వాత